అండి అందరు బాగున్నారు కదా. అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఉమాదేవి స్టడీ ప్లస్ అండి. ఈరోజు మనం సైకాలజీలో ప్రజ్ఞామాపనిలో అశాబ్దిక పరీక్షల గురించి తెలుసుకుందాం. స్కూల్ అసిస్టెంట్ వారికి ఇది నేను చెప్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ వారికి మెయిన్, దీంట్లో ఎస్జిటి వాళ్ళది కూడా వస్తుందండి. మనం ఫస్ట్ అశాబ్దిక పరీక్షల గురించి తెలుసుకుందాం. నిజంగా మనకి ఈ బుక్లో అయితే ఇవి ఏమి ఇవ్వలేదు. ఈ బుక్ చదివిన ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఈ బుక్ చదివిన వాళ్ళకి ఇవేమి ఇవ్వలేదు. దీంట్లో మనం మరి ఎస్జిటి వాళ్ళ దాంట్లో కూడా మరి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు రాయాలి కాబట్టి మనం దాంట్లో నుంచి కూడా తీసుకుందాం. అశాబ్దిక పరీక్షలు అంటే చదవటం రాయటం, భాషతో సంబంధం లేకుండా చదవటం రాయటం తెలియని వారి ప్రజ్ఞా విశేషాలను మాపనం చేయటానికి మనం సంఖ్యలను కానీ చిత్రాలను కానీ టిక్కులు కానీ మార్కుల ద్వారా మనం దీన్ని ఉపయోగించుకుంటాం. వీటిని అశాబ్దిక పరీక్షలు అంటారు. వీటిలో డిజైన్స్, డ్రాయింగ్స్, అలాగే ప్యాటర్న్స్, సంఖ్యలు, ఇవి నిరక్షరాస్యులైన చెవిటి మోగ వారికి అలాగే విదేశస్తులకి ఈ పరీక్షలను ఉపయోగిస్తారు. అందులో ఆర్మీ బీటా పరీక్ష, దీంట్లో ఆర్మీ ఆల్ఫా పరీక్షలు ఉంటాయి, ఆర్మీ బీటా పరీక్షలు ఉంటాయి. ఈ ఆర్మీ బీటా పరీక్షలు అనేవి నిరక్షరాస్యుల కోసం యుఎస్ఏ వాళ్ళు అప్పుడు ఆ టైంలో మొదటి ప్రపంచ యుద్ధ టైంలో ఈ ఆర్మీ ఆల్ఫా బీటా పరీక్షలు, ఆర్మీ బీటా పరీక్షలు తయారు చేశారనమాట. అందులో ఆర్మీ బీటా నిరక్షరాస్యుల కోసం తయారు చేసింది. నెక్స్ట్ రేవన్ స్టాండర్డ్ అండ్ కలర్డ్ అనే ఆయన తర్కబుద్ధి, ఆలోచన, నమూనా గుర్తించే నైపుణ్యం. అంటే వీళ్ళు బొమ్మలతో ఉన్న రావెన్స్, ప్రోగ్రెసివ్, మాత్రికలు అంటే మ్యాట్రిసిస్ పరీక్షల ద్వారా దీన్ని గుర్తిస్తారు. ఇది కూడా నిరక్షరాస్యుల కోసమే. ఇది చూపించి వాళ్ళ యొక్క తర్కబుద్ధి, ఆలోచన, నమూనా గుర్తించే నైపుణ్యం వాళ్ళలో నుంచి తీస్తారనమాట. నెక్స్ట్ క్యాటల్ కల్చర్ ఫెయిర్ అనే టెస్ట్, ఇది అశాబ్దిక పరీక్ష. భాష మరియు సాంస్కృతిక ప్రభావం లేకుండా వారి యొక్క అంచనా వేయటం కోసం క్యాటల్ కల్చర్ ఫెయిర్ అనే టెస్ట్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ పోర్టస్ మేజ్ టెస్ట్, ఇవి ఒక రకమైన బొమ్మలతో చేస్తారన్నమాట. బొమ్మల ఆకారాలు, చిత్రాలతో ఉంటాయి. అంటే మేజ్ టెస్ట్ అని వాళ్ళల్లో ప్రణాళిక సామర్థ్యం, సమస్య పరిష్కారం గురించి వివరిస్తారన్నమాట. నెక్స్ట్ కోక్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్, బాటియా ప్రజ్ఞా మాపనిలో అందులో ఉన్న ఉపకారాలు ఒక 5 ఉన్నాయి. అందులో ఒకటి కోక్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్ అనేది. ఇవి ఆకారాలను గుర్తించడానికి, బొమ్మలు, ఘనాకార ఆకారాలను గుర్తించడానికి వాడతారు. విజువల్ మోటార్ నైపుణ్యం గురించి తెలుసుకోవడానికి కోక్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్ యూజ్ చేస్తారు. తర్వాత వైస్లర్ నాన్ వెర్బల్ టెస్ట్, ఇవి కూడా బొమ్మలు, ఆకారాలను గుర్తించడానికి. గుడ్ ఎనఫ్ పరీక్షలు అంటే పిల్లల ప్రజ్ఞను చిత్రలేఖనం ఆధారంగా. అలాగే డ్రాయే పర్సన్ టెస్ట్, గుడ్ ఎనఫ్ పరీక్ష, డ్రాయే పర్సన్ టెస్ట్ అంటే ఇవి చిత్రాల నుంచి వారు ఆ చిత్రాలను ఎలా గీస్తున్నారు, ఎలా గుర్తిస్తున్నారని వాళ్ళ యొక్క మానసిక సామర్థ్యం గురించి తెలుసుకోవటానికి అశాబ్దిక పరీక్షలు. అలాగే సెగ్విన్ ఫార్మా బోర్డు పరీక్ష అని ఇది ఒకటి ఉంది. ఇదేంటిదంటే సెగ్విన్ ఫార్మా బోర్డు పరీక్ష అంటే ప్రణాళిక సామర్థ్యం, ఆకార గుర్తింపు, సమస్య పరిష్కారం. ఫార్మా బోర్డు అనేది ఉంటుందంట. దాంట్లో ఒక ప్రత్యేకమైన ఆకారంతో కూడిన పరికరం అనమాట. ఏం చేస్తాడంటే అభ్యర్థి ఎలాంటి భాషతో కానీ పలుకుబడితో ఉపయోగించలేకుండా సరైన ఆకారాలను ప్యాటర్న్స్ లేదా నమూనా ప్రకారం ఆ బోర్డుపై పెట్టాలన్నమాట. దీన్నే సెగ్విన్ ఫార్మా బోర్డు పరీక్ష అంటారు. భాషతో సంబంధం లేకుండా ప్రతిభ, ప్రజ్ఞ అంచనా వేయటం, సాంస్కృతిక ప్రభావాలు లేకుండా ఒక వ్యక్తి మానసిక నైపుణ్యాలను పరీక్షించవచ్చు. వినికిడి లోపం గలవారు, భిన్న భాషల వ్యక్తులకు, అటిజం గల పిల్లలకు కూడా ఈ పరీక్షలు రాయగలరు. ఏంటంటే మొత్తం ఆకారాలతోనే, చిత్రాలతోనూ, బోర్డులతోనూ ఉంది కాబట్టి దీన్ని వాళ్ళు చాలా ఈజీగా రాయొచ్చు. అశాబ్దిక పరీక్షలు అనమాట ఇవన్నీ. నెక్స్ట్ మనకి అశాబ్దిక పరీక్షల గురించి ఇందులో ఉన్న 9 ఉన్నాయి. అవి మనం వివరించుకున్నాం. వీటి మీద నేను క్వశ్చన్ పేపర్ తయారు చేస్తానండి, అది కూడా చూడండి. వ్యక్తిగత పరీక్షలు, మనకి స్కూల్ అసిస్టెంట్లో వ్యక్తిగత పరీక్షలు అని దీంట్లో నార్మల్గా ఇచ్చారు. దీనిలో మనం బ్రీఫ్గా తీసుకుందాం. వ్యక్తిగత పరీక్షలు వ్యక్తిగత పరీక్షలని, వైయక్తిక భేదాలకు సంబంధించి వ్యక్తిగత పరీక్షలు మొత్తం మనకి 5 ఉన్నాయండి. అందులో వ్యక్తిగత పరీక్షలు అంటే ఒకేసారి ఒక వ్యక్తిని మాత్రమే పరీక్షించే పరీక్షలను వ్యక్తిగత పరీక్షలు అంటారు. దీంట్లో ప్రయోక్త, ప్రయోజుడు మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి. ప్రయోగం నిర్వహించేవాడు ప్రయోక్త, ప్రయోజుడు అంటే ప్రయోగంలో పాల్గొన్నవాడు ప్రయోజ్యుడు. దీంట్లో బీనే సైమన్, వైస్లర్ పిల్లల ప్రజ్ఞామాపని, బాటియా నిష్పాదన ప్రజ్ఞామాపని,
ప్రింటర్ పాటర్సన్ ప్రజ్ఞామాపని ఆర్ ప్రోటర్ పాటర్సన్ ప్రజ్ఞామాపని, స్టాన్ఫర్డ్ బీనే ప్రజ్ఞామాపని అని 5 రకాల వ్యక్తిగత పరీక్షలు ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ది బీనే సైమన్ ప్రజ్ఞామాపని. బీనే సైమన్తో కలిసి మొదటిసారిగా తయారు చేసిన పరీక్ష ఏమిటి అంటే ప్రజ్ఞామాపని. మొదటిసారిగా ఇద్దరు కలిసి రూపొందించబడిన స్కేల్ ఏంటంటే స్కేల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇద్దరు కలిసి తయారు చేశారు స్కేల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్ అని ఎవరిని అంటారంటే బీనేని ఏమంటారు? ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని. ఇంటెలిజెన్స్ టెస్ట్ మొట్టమొదటి ప్రజ్ఞామాపని ఎవరు తయారు చేశారంటే బీనే సైమన్ ప్రజ్ఞామాపని. ఇది ఏ సంవత్సరంలో తయారు చేశారంటే 1905లో. an ఎక్స్పెరిమెంటల్ స్టడీ అండ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారంటే బీనే. అలాగే 1905లో బీనే సైమన్ ప్రజ్ఞామాపనాన్ని దేని ఆధారంగా రూపొందించలేదంటే మొత్తం 30 అంశాలు తీసుకున్నారు. అప్పుడు వయోపరిమితుల ఆధారంగా రూపొందించలేదు. ఫస్ట్ వాళ్ళు ఎలాంటి ఏజ్ కూడా తీసుకోకుండా ఒక 30 అంశాలు తీసుకొని 1905లో బీనే సైమన్ ప్రజ్ఞామాపన రూపొందించారు. తర్వాత 1908లో బీనే సైమన్ వయోపరిమితుల ఆధారంగా అంటే ఈసారి 59, ఫస్ట్ టైం 30 అంశాలు, ఈసారి 59 అంశాలు తీసుకొని 3 నుంచి 13 సంవత్సరాలు పైబడిన వారిని తీసుకున్నారనమాట. తర్వాత 1911లో బీనే సైమన్ 54 అంశాలు తీసుకొని 3 నుంచి 13 సంవత్సరాల వయసు గల పిల్లలకి వాళ్ళని పరీక్షించారనమాట. ఏంటంటే మానసికంగా వెనుకబడ్డ పిల్లలను గుర్తించటం, ఆ పరీక్షల్లో ప్రత్యేక విద్యా పద్ధతులను అభివృద్ధి చేయటం, అంటే అలా గుర్తించి వాళ్ళు వెనకబడిన పిల్లలను అభివృద్ధి చేయటం, ప్రత్యేక విద్యా పద్ధతులను అభివృద్ధి చేయటం కోసం ఈ బీనే సైమన్ ప్రజ్ఞామాపని తయారు చేశారనమాట. నెక్స్ట్ వైస్లర్ పిల్లల ప్రజ్ఞామాపని, వైస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. ఇది 6 నుంచి 16 సంవత్సరాలు పైబడిన వారికి పరీక్షించారనమాట. దీని ద్వారా ఏం తెలుసుకుంటామంటే బౌద్ధిక సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. ఓవరాల్గా ఇంటెలిజెన్స్ పరీక్షిస్తుంది, సామగ్రిక ప్రజ్ఞను పరీక్షిస్తుంది, బుద్ధి, మెమరీ, తర్కం, అభిప్రాయం, వ్యక్తీకరణ వంటి మానసిక సామర్థ్యాలు పరీక్షిస్తుంది. ప్రత్యేక అవసర పిల్లలకు కూడా దీన్ని యూజ్ చేస్తారు. దీన్ని 5 వెర్షన్లు తయారు చేశారు. ఇప్పుడు ఇది అయితే 2014 వెర్షన్ వాడుతున్నారంట. ఫస్ట్ వెర్షన్ 1949లో, సెకండ్ 1974లో, థర్డ్ 1991, 2003 ఫోర్త్, ఫిఫ్త్ ఏమో 2014. దీంట్లో ఉపపరీక్షలు ఉన్నాయి. అవి కాంప్రహెన్స్, అవబోధం, సిమిలారిటీస్, సాదృశ్యాలు, ఇన్ఫర్మేషన్, సమాచారం, వెకాబులరీ, పదజాలం, అర్థమెటిక్, అంకగణితం. దీంట్లో నిష్పాదన ఉపపరీక్షలు చిత్రరూపణ ఒక నిమిషం అండి. చిత్రరూపణ, చిత్రామరిక, బ్లాక్ డిజైన్, వస్తు సమైక్య అండ్ సిహ్న పరీక్షలు. దీంట్లో ఈ వైస్టర్ పిల్లల ప్రజ్ఞామాపలో శాబ్దిక ఉపపరీక్షలు, నిష్పాదిక ఉపపరీక్షలు ఉన్నాయి. దీంట్లో మరి 6 అని ఉన్నాయి, నాకు 5గానే ఉన్నాయి తెలిసినాయి. చిత్రరూపణ, చిత్రామరిక, బ్లాక్ డిజైన్, వస్తు సమైక్య, సిహ్న పరీక్షలని ఇవి వాడారనమాట. ఈయన ఐక్యూని 130 కంటే 130 పైన ఉంటే అత్యంత మేధావి, 120 నుంచి 129 ఉంటే మేధావిగాను, 110 నుంచి 119 ఉంటే సగటుకు మించి, 90 నుంచి 199 ఉంటే సగటుకి అంటే యావరేజ్ అని, 80 నుంచి 89 ఉంటే సగటు కంటే తక్కువని, 70 నుంచి 17 అంటే సరి అయిన సవాళ్ళని, 69 కంటే తక్కువ అంటే వాళ్ళ మేధస్సులో సమస్యలు ఉన్నాయని ఆయన ఐక్యూ స్కోర్ని ఇలా ఇచ్చాడనమాట. నెక్స్ట్ వైస్టర్ తర్వాత భాటియా నిష్పాదన ప్రజ్ఞామాపనని రూపొందించింది డాక్టర్ చందర్ మోహన్. ఈయన 1945లో భారతీయుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. అక్షరాస్యుల కోసం నిరక్షరాస్యులకు ఉపయోగించదగిన వ్యక్తిగత నిష్పాదన పరీక్షలు భాటియా ప్రజ్ఞామాపని. దీన్ని కూడా 5 రకాల ఉపపరీక్షలు పెట్టారు. భాటియాలో మొత్తం 5 ఉపరకాల పరీక్షలు ఉన్నాయి. అంటే కోక్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్, అంటే ఘనాకార పెట్టెలు, ఆకారాలు తయారు చేయడానికి ఇక్కడ టైమింగ్ ఇచ్చాడు. మొత్తం 10 కార్డులు ఉన్నాయి. మొదటి 5 కార్డులకేమో 2 నిమిషాలు, ఒక్కొక్క దాన్ని తయారు చేయడానికి 2 నిమిషాలు, టోటల్ 10 నిమిషాలు.
నిమిషాలు, తర్వాత కార్డులకి 3 నిమిషాలు, మొత్తం 15, టోటల్ వచ్చి 25 నిమిషాలు. కోక్స్ బ్లాక్ ఘనాకార పట్టికలు తయారు చేయడానికి వ్యక్తిగతంగా వాళ్ళకి 25 నిమిషాలు ఇచ్చారు. అలెగ్డన్ పాస్ ఎలాంగ్ టెస్ట్లో 8 కార్డులు ఇస్తారు. 4 కార్డులకేమో 2 నిమిషాలు, అంటే మొత్తం 8 నిమిషాలు. తర్వాత 4 కార్డులకి 3 నిమిషాలు, మొత్తం 12 నిమిషాలు. మొత్తం 8 కార్డులు 20 నిమిషాలు. పాటర్న్ డ్రాయింగ్ పరీక్షకేమో 8 కార్డులు, మళ్ళీ 20 నిమిషాలు. దీంట్లో చెయ్యి ప్రయోజ్యుడు అంటే ప్రయోగం చేసే ఉంటాడు కదా, అతడు ప్రయోగంలో పాల్గొనేవాడు. ప్రయోజ్యుడు పెన్సిల్తో చెయ్యి ఎత్తకుండా నమూనాను గీయాలి. దానికి వ్యక్తిగతంగా 20 నిమిషాలు టైం తీసుకుంటారు. 8 కార్డులు అనమాట. మొత్తం 5 కదా, దీంట్లో మొత్తం 3 అయిపోయినాయి. కోక్స్, అలెగ్జాండర్ పాటర్సన్ అండ్ తక్షణ స్మృతి పరీక్ష. దీంట్లో అక్షరాస్యులకు నిరక్షరాలకు ఉపయోగించారు. నిరక్షరాస్యులకేమో అక్షరాలను ఉపయోగించారు, లెటర్స్ని. అక్షరాస్యులకేమో అంకెలను ఉపయోగించారు. అయితే మొదటిసారి అదేవిధంగా రెండవసారి తిరగేసి చెప్పాలన్నమాట. ఇవి రివర్స్గా చెప్పాలి. నెక్స్ట్ చిత్ర నిర్మాణ పరీక్ష. మొత్తం 5 చిత్రాలు ఇస్తారు. అక్కడక్కడ పెడితే వాటన్నిటిని సరి అయిన భాగాలు పెట్టాలి. మొత్తం 17 నిమిషాలు తీసుకుంటుంది అనమాట 5 చిత్రాలకి. మొదటి చిత్రాలకి 3 నిమిషాలు, తర్వాత 2 చిత్రాలకి 4 నిమిషాలు, టోటల్గా వచ్చేసి 17 నిమిషాలు తీసుకుంటుంది అనమాట. అంటే అక్కడక్కడ పెట్టిన అన్ని సరి అయిన క్రమంలో మనం పెట్టాలి. దీన్ని పాఠ్య ప్రజ్ఞామాపిని అంటారనమాట. దీంట్లో 5 ఉప పరీక్షలు ఉన్నాయి. నెక్స్ట్ ప్రింటర్ బాటర్సన్ ఒకటి, స్టాన్ఫర్డ్ బీనే పరీక్ష. పెంటర్ పాటర్సన్ పరీక్ష, పోర్టస్ పాటర్సన్ పరీక్ష PMT. ఇది స్టాన్లీ డేవిడ్ ఫోర్టన్స్ అని రూపొందించాడు. నాన్ వెర్బల్ ఇంటెలిజెంట్ టెస్ట్, భాష అవరోధం లేకుండా చేస్తుంది. నాన్ వెర్బల్ పరీక్ష. దీంట్లో ఏం పరీక్షిస్తారు? వ్యక్తి ప్రణాళిక సామర్థ్యం, దృశ్య జ్ఞాన నైపుణ్యాలు, ఊహించే శక్తి, సమస్య పరిష్కరించే శక్తి నైపుణ్యాలన్నమాట. ప్రత్యేక అవసరాల విద్యార్థుల కోసం మెరుగైన అంచనా వేస్తుంది. తర్వాత నెక్స్ట్ లాస్ట్ది మొత్తం వ్యక్తిగత పరీక్షలు 5 ఉన్నాయి కదా, దాంట్లో స్టాన్ఫర్డ్ బీనే ప్రజ్ఞామాపన్ని లూయిస్ టర్మన్ 1916లో స్టాన్ఫర్డ్ బీనే పరీక్ష మాపనిగా చేంజ్ చేశాడనమాట. స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో దీన్ని అభివృద్ధి చేశారు. స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బీనే సైమన్ స్కేల్ని విడుదల చేశారనమాట. బీనే ప్రజ్ఞామాపని చేంజ్ చేసి స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బీనే సైమన్ స్కేల్గా విడుదల చేశారు. మొదటిసారిగా మానసిక వయసు భావన అనే దాన్ని రూపొందించారనమాట. ఈ స్కేల్లో అన్ని వయసుల వారికి తీసుకున్నారనమాట. అంతకుముందు 3 నుంచి 13 సంవత్సరాలు, 3 నుంచి 14 సంవత్సరాలు అట్లా కాకుండా ఈసారి అన్ని వయసుల వారి కోసం ఉపయోగించింది ఏంటిదంటే స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బీనే సైమన్ స్కేల్. శాబ్దిక పరీక్షలని పలుసార్లు వీళ్ళు నవీకరించారన్నమాట. నెక్స్ట్ ఇవి కూడా 5 రకాలు ఉన్నాయి అన్నమాట. దీంట్లో ఈ స్టాన్ఫర్డ్ బీనే పరీక్షల్లో మొత్తం 5 రకాలు శాబ్దిక అశాబ్దిక భాగాలుగా చేసి 5 ప్రకరణలు వాడుకలో తెచ్చారు. అది ఫ్లూయిడ్ రీజనింగ్, నాలెడ్జ్, క్వాంటిటేటివ్ రీజనింగ్, విజువల్ స్పేషియల్, వర్కింగ్ మెమరీ. ఇవి 5 రకాల భాగాలుగా చేశారు. ఫ్లూయిడ్ రీజనింగ్ అంటే సమస్యల పరిష్కారం, తర్కబుద్ధి, ఆలోచన. నాలెడ్జ్ అంటే సాధించిన విజ్ఞానం, సమాచారం. క్వాంటిటేటివ్ అంటే గణిత సంబంధిత. విజువల్ స్పేషియల్ అంటే ఆకారాలను గుర్తించటం, విభజించటం. వర్కింగ్ మెమరీ అంటే తాత్కాలికంగా సమాచారాన్ని గుర్తించటం. దీన్నే ఇప్పుడు వాడుకలో ఎక్కువగా ఉన్నారు. పదబంధాలు, లెక్కలు, ఆకారాలు, ప్రతిరూపాలు, సమస్యలు పరిష్కరించే ప్రశ్నలు. అలాగే ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా పరీక్షలో యార్క్స్ మార్గదర్శకంలో రూపొందించారు. ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా పరీక్షలు అంటే శాబ్దిక అశాబ్దిక పరీక్షలు యార్క్స్ అనే అక్షరాస్య నిరక్షరాస్యుల కోసం ఈయన మార్గదర్శకంలో రూపొందించారు. వీటిని అక్షరాస్యులైన వారికి, నిరక్షరాస్యులైన వారికి సైన్యంలో చేర్చుకునేందుకు వాడతారు. అన్ని జాతుల వారికి, అన్ని భాషల వారికి, అన్ని సంస్కృతుల వారికి ప్రజ్ఞ మాపనం చేయడానికి బొమ్మలతో ఉన్న రావెన్స్ ప్రోగ్రెసిస్ మాత్రిక పరీక్షలను వాడతారన్నమాట. ఇవన్నీ రేపు మనం మళ్ళీ సామూహిక పరీక్షలు, వేగ పరీక్షలు, శక్తి పరీక్షల గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెస్ గురించి కూడా కొంచెం నేను రాసేసాను, దాన్ని కూడా చూద్దాం.
ఆర్మీ బీటా పరీక్షలు అంటే ఏంటంటే గ్రాఫిక్స్, చిహ్నాలు, చిత్రాలు మొదటి ప్రపంచ యుద్ధంలో నిరక్షరాస్యులైన లేదా ఇంగ్లీష్ మాట్లాడని డ్రాఫ్టుల కోసం యుఎస్ ఆర్మీ బీటా పరీక్ష అభివృద్ధి చేసిందంట. యుఎస్ వాళ్ళు ఆర్మీ బీటా పరీక్ష చేసింది. అంటే దాంట్లో ఏమిస్తారు? గ్రాఫిక్స్, చిహ్నాలు, చిత్రాలు మొదటి ప్రపంచ యుద్ధంలో తయారు చేశారు. రెవెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెస్ మ్యాట్రిసిస్ టెస్ట్ అంటే ఇది 1938లో జేసీ రేవెన్స్, జేసీ కాంట్ ఇద్దరు కలిసి జేహెచ్ అశాబ్దిక పరీక్ష వర్గానికి ఇవి చెందినవి అనమాట. కాఠిన్యత ఆధారంగా ABCDE అనే 5 వర్గాలుగా చేశారు. మొత్తం 12 ప్రశ్నలు, 60 ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. ప్రశ్న చిత్రం అసంపూర్ణంగా ఉంటుంది. బహుళైచ్ఛిక ప్రశ్నలు అనమాట. ఈ పరీక్షలో సమస్య ఉన్న చిత్రాలు క్రమం తప్పక నుంచి ఎక్కువ కఠిన స్థాయి దిశగానే కాకుండా అవి పూర్తి చేసే విధానంలో ఒక ప్రామాణిక శిక్షణ, ప్రామాణిక క్రమబుద్ధి మాత్రికలన్నా కూడా ఇది రాయాలి. వీటన్నిటి మీద మళ్ళీ ఎలా క్వశ్చన్స్ వస్తాయో మనం రేపు క్వశ్చన్ కూడా తయారు చేస్తాను. అప్పుడు MCQs చేస్తే మనకి అర్థమవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.